హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకోసం ఒక హెయిర్ కేర్ టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ జనరేషన్లో చాలా కామన్ ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ కదా. నేను కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల నా ఫ్రంట్ హెయిర్ లైన్ అనేది అన్ఈవెన్ అయిపోయిందనమాట. సో దానికోసం అనేది నేను ఒక ప్రాసెస్ అయితే 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. దానివల్ల ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడ హెయిర్ అనేది రిగ్రో అయింది. సో అదేంటి అంటే నేను ఇక్కడ మెన్ మ్యాటర్స్ అనే బ్రాండ్ నుంచి 0.5 mm నీడిల్ సైజ్ ఉన్న ఒక డెర్మా రోలర్ అయితే తీసుకున్నాను. ఈ ప్రొసీజర్ ఏంటంటే మనం ఓన్గా మైక్రో నీడ్లింగ్ చేసుకోవడం అనమాట. సో దీంతో పాటు నేను మినాక్సిడిల్ లిక్విడ్ కూడా యూస్ చేస్తాను. ఈ రెండు కంబైన్డ్గా యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది 2 times ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే మనం ఈ డర్మా రోలర్ యూస్ చేసి ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో, ఎక్కడైతే హెయిర్ రీగ్రో అవ్వాలనుకుంటున్నామో ఆ ఏరియాలో 3 times హారిజాంటల్గా 3 times వర్టికల్గా దీంతో రోల్ చేయాలి. ఇలా రోల్ చేసేటప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఎందుకంటే దీంట్లో ఉన్న నీడిల్స్ అనేవి మన స్కిన్ని ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ చేస్తాయి. మరీ అంత ఎక్కువ కాకుండా మనం ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు అది ఎక్కువ డ్యామేజ్ అయ్యి మనకు ఆ ఏరియా మొత్తం రెడ్డిష్గా అవ్వడము, బంప్స్ రావడము, ఇంకా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇలా రోల్ చేసిన తర్వాత రోల్ చేసిన ఏరియా పైన మినాక్సిడిల్ స్ప్రే చేసి రబ్ చేయండి స్కిన్లో అబ్జర్బ్ అయ్యేంత వరకు. ఇది స్కిన్లో అబ్జర్బ్ అయిన తర్వాత మీకు అక్కడ ఏమీ అప్లై చేసినట్టు కూడా అనిపించదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. ఇది స్మెల్ కూడా బాగానే ఉంటుంది, అంత వియర్డ్గా కూడా ఏమనిపించదు. బట్ మినాక్సిడిల్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే మీరు హెయిర్ ఉన్న చోట అప్లై చేస్తే అక్కడ హెయిర్ మొత్తం ఊడిపోయి మళ్ళీ రీగ్రో అవుతుంది. అంటే ఇది ష్రెడింగ్ ఫస్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల రిస్క్ తీసుకోకుండా ఎక్కడైతే హెయిర్ లాస్ అయ్యారో అక్కడే అప్లై చేయండి. అప్లై చేసి లిటిల్ బిట్ రబ్ చేయండి అబ్జర్బ్ అయ్యేంత వరకు. మీరు అది అబ్జర్బ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఏది అప్లై చేసినట్టు కూడా మీకు అనిపించదు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా హెయిర్ లైన్కి నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే హెయిర్ లాస్ అయ్యానో అక్కడ కొంచెం కొంచెం బేబీ హెయిర్ అయితే గ్రో అయింది. రిజల్ట్ అయితే బాగానే కనిపించింది. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఇవ్వదు. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే డేలో 1 time ఎయిదర్ మార్నింగ్ ఆర్ నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వీక్లీ వన్స్ మాత్రమే యూస్ చేయాలి, ఎక్కువగా కూడా దీన్ని యూస్ చేయకూడదు. ఇలా రెండు కంబైన్గా యూస్ చేయడం వల్ల మీకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది యూస్ చేసిన తర్వాత దీని క్లీనింగ్ కూడా ఏంటి అంటే ఒక వాటర్ తీసుకొని కొంచెం కప్ ఆఫ్ వాటర్ అందులో 2 or 3 drops ఆఫ్ డెటాల్ వేసి దీన్ని అందులో ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసి బాగా డ్రై అయిన తర్వాత బాక్స్లో పెట్టి నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇది ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళే యూస్ చేసుకోవాలి, వేరే వాళ్ళు యూస్ చేయడము అలా చేయకూడదండి. ఎవరైతే కంటిన్యూగా యూస్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు మినీ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.